నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెళ్ళ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో బెస్ట్ టీచింగ్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీలో అఫోర్డబుల్ బడ్జెట్లో చదువుకోవాలని అందరికీ ఉంటుంది కదండి. అలాంటి ఫెసిలిటీస్ అందిస్తూ స్కాలర్షిప్తో కూడిన విద్యతో పాటు మంచి ప్లేస్మెంట్స్ని ఆఫర్ చేస్తున్న ఏకైక విద్యా సంస్థ శారదా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఆగ్రాలో ఉంటుందండి. ఈ యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ గురించి, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి, ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి ఇంకా రకరకాల డీటెయిల్స్ మనకు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నరేందర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. సార్, శారదా యూనివర్సిటీ గురించి చాలా డీటెయిల్స్ మేము తెలుసుకున్నాము, కానీ మీ నుంచి దాని ప్రత్యేకతలు ఇంకా మాకు తెలియని ఏమైనా ఉంటే కాస్త క్లియర్గా చెప్పండి. తప్పకుండా. మనం శారదా యూనివర్సిటీ ఆగ్రాలో లొకేట్ అయి ఉంది. ఆగ్రా అంటే మొత్తం ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ అందరికీ తెలుసు. అవును, తాజ్మహల్ ఉన్న లొకేషన్ ఉన్న ఏరియా, సో అందరికీ తెలుసు. ప్లస్ మనకి మథుర అనేది మన కాలేజ్ నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మథుర అనేది శ్రీకృష్ణుడు జన్మించిన జన్మస్థలం. అలాగే మా క్యాంపస్ గురించి తీసుకుంటే మావి క్లాస్ రూమ్స్ అన్ని సెంట్రలైజ్డ్ ఏసీ క్యాంపస్. ఓకే, క్లాస్ రూమ్స్ ఏసీ ఉంటాయి. ఈవెన్ లైబ్రరీ 3 floors లైబ్రరీ ఉంది. 2 lakhs చేంజ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ. ల్యాబ్స్ వరకు తీసుకుంటే 90+ ల్యాబ్స్ ఉన్నాయి మా కాలేజ్లో. 90+ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే మాది 6 acres క్రికెట్ స్టేడియమే ఉంది. ప్లస్ అలాగే ఇండోర్ గేమ్స్ కోసం 5 floors బిల్డింగ్ ఉంది. మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ. మీరు అక్కడ ఏ చేయాలన్నా ఈవెన్ జిమ్ దగ్గర నుంచి మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. అన్ని సెంట్రల్ ఏసీ, క్లాస్ రూమ్స్ ఈవెన్ క్యాంటీన్ తీసుకోండి, డైనింగ్ ఏరియా. ఫుల్ యూనివర్సిటీ అంతా సెంట్రల్ ఏసీ క్యాంపస్ విత్ వైఫై. 60 acres వైఫై క్యాంపస్. 60 acres లో వైఫై ఉంటుంది. వైఫై క్యాంపస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మంచి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రతి స్టూడెంట్కి అందిస్తున్నాం మేము. మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నారు. తప్పకుండా. కానీ చాలా బాగా మోర్ థింగ్, మా కాలేజీలో ఈవెన్ పిల్లలు డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్, ఈవెన్ వాళ్ళు స్నానాలు చేయాలన్నా కూడా ఆర్ఓ వాటరే ఇస్తున్నాం స్టూడెంట్స్కి. ఓ వావ్, సూపర్ కదా. నేను విన్నప్పుడు గ్రౌండ్స్ గురించి, గేమ్స్ గురించి, స్పోర్ట్స్, లైబ్రరీ ఇవన్నీ ఉన్నాయని తెలుసు, కానీ 3 floors లైబ్రరీ అని కానీ, 5 floors ఇండోర్ గేమ్స్ అని కానీ, 6 acres క్రికెట్ స్టేడియం అని కానీ ఇంత క్లియర్గా నాకు తెలీదు. ప్లస్ 10+ ఆడిటోరియంస్ ఉన్నాయి. 10+ ఆడిటోరియంస్. వావ్. అయితే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి అన్నిటికీ పిల్లలకి బాగుంటుంది. పిల్లలకి స్టేజ్ ఫియర్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. 20 members దగ్గర నుంచి 600 కెపాసిటీ వరకు ఆడిటోరియంస్ ఉన్నాయి. స్పోర్ట్స్, గేమ్స్, పిల్లలకు కావాల్సిన అన్ని విషయాల గురించి ఓకే. ఇప్పుడు సీరియస్ మ్యాటర్లోకి వెళ్దాం. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాలనుకునే పిల్లలకి మీరు అందిస్తున్న కోర్సులు, స్పెషలైజేషన్స్ ఏంటి? ఇంజనీరింగ్ అండ్ లైఫ్ సైన్స్ అండ్ ఫార్మసీ, లా అండ్ నర్సింగ్ అండ్ సో మెనీ చాలా కోర్సెస్ ఉన్నాయి. పిహెచ్డీలు కూడా చాలా కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం బీటెక్లో మేము స్పెషల్గా సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఈసీఈలో తీసుకుంటే విఎల్ఎస్ఐతో పాటు మనం అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైన్ చేస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ, రోబోటిక్స్ ఇవన్నీ ట్రైన్ చేస్తున్నాం ఈసీ స్టూడెంట్స్కి. అలాగే ఒకవేళ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మనకు వద్దు అంటే మన కాలేజీలో బయోటెక్నాలజీ కూడా ఉంది. సో బయోటెక్నాలజీ కూడా తీసుకోవచ్చు స్టూడెంట్స్. బయోటెక్నాలజీ అంటే జనరల్గా బైపీసీ చేసిన వాళ్ళకి కదండి. లేదు మేడం, మా కాలేజీలో ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా బయోటెక్నాలజీ చేయొచ్చు. ఈవెన్ బైపీసీ చదివిన స్టూడెంట్స్ కూడా కంపల్సరీ మా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ దేనికన్నా ఎలిజిబుల్ ఉన్నారు. ఓకే, ఎక్సలెంట్. అయితే ఇంటర్లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు స్పెషలైజేషన్స్ అన్నారు కదా, అక్కడ స్పెషలైజేషన్ చేసే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ల్యాబొరేటరీస్, ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? స్పెషలైజేషన్స్ అన్నాక ప్రతి స్టూడెంట్కి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మేము అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. అందులోనే మనం తీసుకుంటే 90+ ల్యాబ్స్ మనకు అక్కడ ఫెసిలిటీ, హై టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి లైబ్రరీ తీసుకుంటే 3 floors లైబ్రరీ, 2 lakhs+ బుక్స్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ కూడా ఉందంట. డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది మేడం. స్టూడెంట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు డిజిటల్ లైబ్రరీ వాడుకోవచ్చు. ఎస్, క్యాంపస్లో డిజిటల్ లైబ్రరీ ఉంది. ప్లస్ అదే ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తీసుకుంటే మనం 50+ కంపెనీస్తో ఎంఓయూస్ అయి ఉన్నాయి. ప్లస్ ప్రాక్టికల్గా స్టూడెంట్స్ని ఇండస్ట్రియల్ విజిటింగ్స్ తీసుకెళ్తాం. ప్లస్ ఇన్ ద క్యాంపస్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి మనం. ఓకే, అది కూడా మనకి
ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఉంటుంది. అడ్మిషన్ డైరెక్టర్ గారు, మేడం మీ యూనివర్సిటీ ఆగ్రాలో ఉంటుంది. మరి ఈ మీరిచ్చిన డీటెయిల్స్ వరకు స్టడీస్కి కానీ స్పోర్ట్స్కి కానీ నాకు ఓకే. కానీ మా తెలుగు రాష్ట్రాల పిల్లల్ని ఆగ్రా వరకు పంపించాలంటే పేరెంట్స్గా మాకు కొన్ని డౌట్స్ ఉంటాయి. తప్పకుండా. ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంటుందని, ఫుడ్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ వైజ్ మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, అన్నిటికన్నా మించి ప్లేస్మెంట్స్, స్కాలర్షిప్స్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. 1 by 1 నాకు క్లియర్గా చెప్పండి కనెక్టివిటీ గురించి ముందుగా. తప్పకుండా మేడం. మనకి ఆగ్రాకి వెళ్ళడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కూడా మనకి ఇక్కడ తెలుగు పిల్లలకి ట్రైన్ ఫెసిలిటీస్ మెయిన్. ట్రైన్ ఫెసిలిటీస్ తీసుకుంటే ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ ఆగ్రాలో ఆగుద్ది. ఓకే. ఈవెన్ విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, అనంతపూర్, తిరుపతి, కడప, ప్రతి చోటు నుంచి ఢిల్లీకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. డైరెక్ట్ ట్రైన్, మధ్యలో ఎక్కడ మారవసరం లేదు, ఎక్కడ మారాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఆగ్రాలో స్టాప్ ఉంది. ప్రతి ట్రైన్కి ఆగ్రాలో స్టాప్ ఉంటుంది. సో ఆగ్రాలో మీరు అక్కడ దిగేశారంటే అక్కడ నుంచి మనకి 20 minutesలో మనం కాలేజీకి రీచ్ అయిపోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఎయిర్లైన్స్ చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి, విజయవాడ నుంచి ఉన్నాయి, విశాఖపట్నం నుంచి ఉన్నాయి, ఈవెన్ తిరుపతి నుంచి కూడా మనకి ఫ్లైట్ కనెక్టివిటీ ఆగ్రాకి డైరెక్ట్గా ఉన్నాయి మనం. సో ట్రాన్స్పోర్టేషన్ గురించి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిజంగానే ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ ఆగుతుందంటే ఢిల్లీకి ప్రతిరోజు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవును. సూపర్. అయితే కనెక్టివిటీకి ఏ డోకా లేదు, ఇబ్బంది లేదు. మరి ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ అదే ఫుడ్ గురించి మీకు చెప్పాలంటే మేము అక్కడ మన తెలుగు పిల్లలకి సపరేట్గా తెలుగు కిచెన్ పెట్టి అక్కడ మనం ఇక్కడ రాజమండ్రి నుంచి వంట వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మేము ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. రాజమండ్రి వంట మేస్త్రులు అంటే మామూలుగా ఉండదుగా ఫుడ్ టేస్ట్. అదే మేడం, అక్కడ కంపల్సరీ ప్రతి పిల్లలకి రెగ్యులర్ మన తెలుగు ఫుడ్డే. ఈవెన్ మనం ఇక్కడ మనం రెగ్యులర్గా ఏదైతే తింటామో సేమ్ అలాంటి ఫుడ్డే ఉంటుంది. ఈవెన్ మార్నింగ్ టిఫిన్స్ తీసుకో, ఆఫ్టర్నూన్ ఈవెన్ స్నాక్స్ అండ్ లంచెస్ మొత్తం ఎవ్రీథింగ్ తెలుగు ఫుడ్డే ఉంటుంది. తెలుగు ఫుడ్డే ఉంటుంది, దట్టు రాజమండ్రి వాళ్ళతో కుక్ చేస్తున్నారు. అదే మేడం, సూపర్. రాజమండ్రి వాళ్ళతో కుక్ చేపిస్తున్నాం. మరి అకామిడేషన్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? అకామిడేషన్స్ తీసుకుంటే మనకి అమ్మాయిలకి ఫస్ట్ థింగ్, ఎందుకంటే అమ్మాయిలకి సెక్యూరిటీ చూసుకుంటారు కాబట్టి అమ్మాయిలకి 2 sharing and 3 sharing హాస్టల్స్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ హై సెక్యూరిటీతో. ఓకే. 360 degrees కెమెరాస్ ఉంటాయి. సో దాని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే బాయ్స్ హాస్టల్ చూసుకుంటే బాయ్స్ హాస్టల్స్ కూడా సేమ్ 2 sharing and 3 sharing విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం ఏసీ హాస్టల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈవెన్ మన డైనింగ్ ఏరియా తీసుకుంటే అది కూడా సెంట్రలైజ్డ్ ఏసీ డైనింగ్ ఏరియా అండ్ విత్ ఆర్ఓ వాటర్. స్టూడెంట్స్కి ఆర్ఓ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ప్లస్ అదేవిధంగా వాళ్ళు ఈవెన్ హాస్టల్లో ఏ ట్యాప్ తిప్పినా కూడా ఆర్ఓ వాటరే వస్తాయి అక్కడ. ఓకే. సో హాస్టల్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మంచి ఫెసిలిటీస్ అనేది మేము హాస్టల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కంపల్సరీ అక్కడికి వస్తే అక్కడ ఫిదా అయిపోతారు మేడం. అవునా? హాస్టల్ చూస్తే డెఫినెట్గా రావడానికి ట్రై చేస్తాను. అయితే మరి పిల్లలు అంత దూరం వచ్చి అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎంతసేపట్లో రియాక్ట్ అవుతారు? హాస్పిటల్ గురించి వస్తే మన కాలేజీలో హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో అక్కడ 24 hours డాక్టర్ అబ్జర్వేషన్ ఉంటుంది. ప్లస్ ఈవెన్ ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లం వస్తే మన కాలేజ్లోనే అంబులెన్సెస్ అనేది 2 అంబులెన్సెస్ ఉన్నాయి. సో 24/7 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. 24/7 అంబులెన్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనకి వితిన్ 15 kilometers డిస్టెన్స్లోనే మనకి హాస్పిటల్స్ అవైలబిలిటీ ఉంటాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బయట అవైలబుల్గా ఉంటాయి. ఇన్ క్యాంపస్ కూడా ఒక హాస్పిటల్ ఉంది. ఇన్ క్యాంపస్ కూడా ఉంది. ప్లస్ వితిన్ 1.5 year లోపల మా కాలేజ్లోనే పక్కన మళ్ళీ మెడికల్ కాలేజ్ కడుతున్నాం. సో మెడికల్ కాలేజ్ కడుతున్నాం కాబట్టి 1.5 yearలో మా హాస్పిటలే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఉన్న హాస్పిటల్ కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా 1.5 yearలో రెడీ అయిపోతుంది మీ క్యాంపస్లోనే. సూపర్ సార్. అయితే హెల్త్ గురించి మా క్యాంపస్లో అంటే ఈ 60 acresలో కాదు మేడం, దానికి సపరేట్గా మళ్ళీ ఒక 50 acres తీసుకున్నారు. ఓ వావ్. అయితే ఇంకా పిల్లల హెల్త్ పరంగా పేరెంట్స్గా మేము భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది ఉండదు. సెక్యూరిటీ అనేది ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా చాలా అవసరం. ఈ విధంగా చూసుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేడం క్యాంపస్ 60 acres ఫుల్ బౌండరీతో ఉంటుంది. అది కూడా విత్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్తో ఉంటుంది. సో ఎవరు క్యాంపస్ లోపలికి రాలేరు. ఇక్కడ స్టూడెంట్స్ బయటికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ప్లస్ ఇంకోటి
360 degrees కెమెరాస్ క్యాంపస్లో ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్ బై కాలేజ్ మానిటర్ చేసుకుంటుంటుంది. ఎక్కడ కూడా చిన్న అవకాశం కూడా ఉండదు, పిల్లలు ఇబ్బంది పడడానికి ఏముండదు. అదేవిధంగా స్టూడెంట్ క్లాస్కి వెళ్తున్నాడా లేదా అనేది కూడా ప్రతి పేరెంట్ చూసుకోవచ్చు. ఈఆర్పి అనేది ప్రతి స్టూడెంట్కి ఈఆర్పి లాగిన్ అనేది ఇస్తాము. ఒక ఈఆర్పి అనేది ఒక యాప్? అవునండి, పోర్టల్ అది. ఆ పోర్టల్లో మనం చెక్ చేసుకోవచ్చు క్లాస్కి మా అబ్బాయి వెళ్తున్నాడా లేదా, అటెండెన్స్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా వస్తున్నాయి అన్నీ తెలుసుకోవచ్చు. ప్రతిదీ మీకు ఆ పోర్టల్లో మీకు ఉంటుంది. ఓకే, ఇంకా మా చేతిలో ఉన్నట్టే మా పిల్లలు. అవునవును. ఈవెన్ కాలేజ్ బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ పేరెంట్ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటేనే అబ్బాయిని బయటికి పంపిస్తాం. ప్రతి 25 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటాడు. ఆ మెంటర్ నెంబర్ పేరెంట్స్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది, పేరెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. సో ఆ మెంటర్తో పేరెంట్స్ కూడా తెలుగులోనే మాట్లాడుకొని వాళ్ళు బయటికి వెళ్ళాలా లేదనేది పర్మిషన్ తీసుకొని పంపిస్తాం. అంటే క్యాంపస్లో చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళలో ఒకళ్ళే మా పిల్లలు, అంత పర్టికులర్గా ఎలా పట్టించుకుంటారు అనే భయం కూడా లేదు. 25 మంది పిల్లలకు ఒక మెంటర్ అంటే తెలుగు మెంటర్, అది కూడా చక్కగా జాగ్రత్తగా చూడొచ్చు, పర్టికులర్గా ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టచ్చు. అదే మేడం, సూపర్ అండి. ప్రతి 25 మందికి ఒక మెంటర్ పెడుతున్నాం. చాలా బాగా ఆలోచించారు సార్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకటి నాకు వాళ్ళకి కూడా. శారదా యూనివర్సిటీ అనగానే మంచి స్కాలర్షిప్తో స్కీమ్ ఇస్తున్నారని మేము చూసాము. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మా కాలేజీలో 93% ఇంటర్మీడియట్ స్కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 93% అబోవ్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి. అదేవిధంగా సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయ్యేటప్పుడు ట్యూషన్ ఫీజు అనేది మొత్తం వేవ్ ఆఫ్ ఉంటుంది మేడం. అవునా? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి 80% జీపీఏ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి కంపల్సరీ ట్యూషన్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ ఉంటుంది. అలా ఓన్లీ హాస్టల్ ఫీజు అండ్ ల్యాబ్ ఫీజు మాత్రం కట్టుకుంటే సరిపోద్ది. ఓకే, మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి సేమ్ మేడం. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు 80% సేమ్ జీపీఏ పెట్టుకుంటే సేమ్ ఫెసిలిటీస్ మనకు అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఈవెన్ అదేవిధంగా మనం ఫోర్త్ ఇయర్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి ట్యూషన్ ఫీజు అనేది ఓవరాల్గా వేవ్ ఆఫ్ ఉంటుంది. వావ్, ఇది నిజంగా మంచి అవకాశం. చదువుకోవాలనుకునే పిల్లలు ఎఫర్ట్ చేయలేకపోతే ఈ యూనివర్సిటీ ఇస్తున్న ఆఫర్ అద్భుతంగా ఉంది. అది మా చైర్మన్ గారు ఓన్గా తీసుకున్న డెసిషన్. అండ్ అదేవిధంగా మనకి నార్త్ స్టూడెంట్స్తో తీసుకుంటే నార్త్ స్టూడెంట్స్కి 12 lakhs ఫీజు ఉంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఇంత మంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నారంటే ఎంతమందికి ఇస్తారు సార్ ఇలా? అసలు ఇలాంటి థాట్ రావడమే చాలా గొప్ప విషయం. ఎలా వచ్చింది మీకు? అదే మేడం, మా చైర్మన్ గారు తీసుకున్న డెసిషన్. ఈ క్యాంపస్లో తెలుగు విద్యార్థులు కూడా రావాలి అని చెప్పేసి డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ మ్యాక్సిమం స్టూడెంట్స్కి 80% పైన ఉన్న ప్రతి వ్యక్తికి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది చదువుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు మా చైర్మన్ గారు. సో ఇప్పటివరకు మా కాలేజ్ తరపున 90,000+ మెంబర్స్ పాస్డ్ అవుట్ అయ్యారు. వావ్, దట్స్ ఎ బిగ్ నెంబర్. చాలా పెద్ద నెంబర్ మేడం. సార్, స్కాలర్షిప్స్ పరంగా చూసుకుంటే పిల్లల గురించి ఆలోచించి చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడే విధంగా అద్భుతంగా స్కాలర్షిప్స్ ఇస్తుంది శారదా యూనివర్సిటీ. శారదా యూనివర్సిటీలో ఇచ్చే ఫెసిలిటీస్ కానివ్వండి, ఫుడ్ విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, సెక్యూరిటీ పరంగా, స్పోర్ట్స్ కానీ, హాస్టల్ అకామిడేషన్ అంతా బాగుంది. ఎఫోర్డబుల్ బడ్జెట్లో 4 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే ఈ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత జాబ్లో సెటిల్ అవ్వాలనేది ప్రతి స్టూడెంట్ ఆలోచన. వాళ్ళ బ్రెయిన్లో మెయిన్ ఉండేది అది. మరి ప్లేస్మెంట్స్ పరంగా మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ప్లేస్మెంట్స్ పరంగా అంటే ఏ పేరెంట్ అయినా కూడా వాళ్ళని జాయిన్ చేసేది ప్లేస్మెంట్స్, మా అబ్బాయి ప్లేస్ అవుతాడా లేదా అనేది. దాని పరంగా తీసుకుంటే మాకు ప్లేస్మెంట్ సెల్ అనేది ప్రొవైడ్ చేశారు. అందులో ప్లేస్మెంట్ సెల్లో చాలా మంచి ఆఫీసర్ ఉన్నారు. ఆయన పర్సనల్ పీడీపీ ప్రోగ్రామ్ అనేది తీసుకుంటాడు, పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అందులో తీసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్ కానీ, లేదా టెక్నికల్ స్కిల్, ఎథనిక్ స్కిల్స్, ఈవెన్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది గ్రూమింగ్ ఫస్ట్ ఇయర్ నుంచినే మనకు అది స్టార్ట్ అయిపోద్ది. ఓకే. అండ్ అదేవిధంగా మీకు ఇందాక చెప్పినట్లుగా మాకు 10 ఆడిటోరియంస్ ఉన్నాయన్నాం. ఫస్ట్ చిన్న స్టేజ్ నుంచి 20 మెంబర్స్ ఉన్న ఆడిటోరియం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళకి పిల్లలకి అనేది అక్కడి నుంచి స్టేజ్ ఫియర్ అనేది పోగొడతారు. మెల్లగా అలవాటు చేస్తారు, చిన్నగా అలవాటు చేస్తూ 20 మంది నుంచి చిన్నగా అలవాటు చేస్తూ వెన్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ లేక వచ్చేకే దే ఆర్ ప్రిపేర్డ్ టు జాబ్స్. అంటే
ప్లేస్మెంట్స్ కోసం మాకు థర్డ్ ఇయర్లోనే ప్రిపేర్ అయి ఉంటారు స్టూడెంట్స్. అందులో కూడా మా కాలేజ్ 93% ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్సలెంట్. అంటే 100కి 100% ఇవ్వలేము. సో 93% అయితే 100% మా కాలేజ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ 93 అంటారు. అవును, అందులో 30 years నుంచి మా యూనివర్సిటీ అక్కడ ఉంది. మరి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే మాది 1,60,00,000 ఉంది మేడం. 1,60,00,000. 1,60,00,000 మాది హైయెస్ట్ ప్యాకేజ్. అదేవిధంగా మనం స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉంది అంటే 6 lakhs to 10 lakhs మధ్యలో అనేది ఉంటుంది. 6 lakhs అనేది ఇంకా ప్రతి స్టూడెంట్కి మ్యాక్సిమం 6 lakhs అనేది అబోవ్ 6 lakhs అబోవ్ అనేది కంపల్సరీ ప్లేస్ అవుతాడు. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే 1,60,00,000 మా కాలేజ్ రికార్డ్ మేడం. అది 1,60,00,000 అనేది. చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ పరంగా ఎలా అయితే మీరు మంచి అవకాశాలు కల్పిస్తున్నారో, టాలెంట్ ఉన్న పిల్లలు అందిపుచ్చుకునే అవకాశాలు కూడా అంతే అద్భుతంగా కలిగిస్తున్నారండి. చాలా అద్భుతమైన విషయం ఇదైతే. అందుకే మేడం మా కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. స్టూడెంట్ అనేది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఈవెన్ ల్యాబ్స్ తీసుకున్నా, లైబ్రరీ తీసుకున్నా, ఏదైతే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు, ఆ ట్రైనింగ్ బేసిస్ కానీ, ఇండోర్ కానీ, అవుట్డోర్ కానీ ప్రతిదీ కాలేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాని స్టూడెంట్ అనేది వాడుకుంటే ఖచ్చితంగా 100% మేము ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ అనేది ఇచ్చి పంపిస్తాం. బాగుంది సార్. డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు. మీరు అందిస్తున్న అవకాశాలు కానీ, ఇస్తున్న స్కాలర్షిప్స్ కానీ, అందిస్తున్న ఫెసిలిటీస్ కానీ, ఇలాంటి యూనివర్సిటీ కోసమే పిల్లలు ఎదురు చూసేది. డీటెయిల్స్ బాగున్నాయి. ఫైనల్గా మా పేరెంట్స్ ఆలోచించేది ఫీజు గురించి. ఫీజు కూడా బడ్జెట్లోనే అఫోర్డబుల్గా ఉంటుందా? ఇందాక చెప్పినట్లు అదే మనం స్కాలర్షిప్స్ గురించి చెప్పాను కదా, అందులో కాలేజ్ ఫీజు వచ్చేసి మీరు ఈవెన్ వెబ్సైట్లో చూసుకున్న 12 lakhs అనేది కాలేజ్ ఫీజు. నార్త్ స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ జాయిన్ కావాలంటే 12 లక్షలు మన శారదా యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ అనేది. కాకపోతే మన తెలుగు పిల్లలకి యూనివర్సిటీ వాళ్ళు 2,25,000 డైవర్సిటీ స్కాలర్షిప్, అంటే తెలుగు విద్యార్థులు కూడా అక్కడ వచ్చి చదువుకోవాలి అనే ఉద్దేశంతో 2,25,000 అనేది వేవ్ ఆఫ్ చేస్తూ మన కాలేజ్ ఫీజు ఇప్పుడు తెలుగు పిల్లలకి మాత్రమే 9,75,000 రూపాయలు మాత్రమే ఉంది మేడం. అందులో కూడా మళ్ళీ స్కాలర్షిప్స్ ఉన్నాయి 93% అబోవ్ వస్తాయి. అవును. సో అది మామూలుగా ఫీజు అయితే ఇంత, దాంట్లో కూడా స్కాలర్షిప్ ఉంటుంది, అందులో కూడా మళ్ళీ స్కాలర్షిప్. ఎక్సలెంట్. మరి ఫీజుల గురించి తెలుసుకొని ఇన్ని ఫెసిలిటీస్ తెలుసుకున్న తర్వాత వెంటనే అడ్మిషన్ ప్రొసీజర్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అడ్మిషన్ ప్రొసీజర్ చూసుకుంటే మేడం, ఇంటర్మీడియట్ 60% అబవ్ వచ్చిన ఏ విద్యార్థి అయినా మన కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాటికి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలనేది కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇస్తారు. ఈవెన్ వాళ్ళు డైరెక్ట్గా చేసుకుంటామంటే మేము బిట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. సో బిట్ లింక్ పంపిస్తే ఆ బిట్ లింక్లోనే వాళ్ళు పేమెంట్ అనేది చేసుకునేసి కాలేజ్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, మరి అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకున్న పిల్లలకి మరి ఫ్రీ విజిటింగ్ ఉంటుందా? అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి మనం ఫ్రీ విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. క్యాంపస్కి తీసుకెళ్ళి క్యాంపస్ మొత్తం చూయించి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ సిటీలో డ్రాప్ చేస్తాం. అది శారదా యూనివర్సిటీ మొత్తం టేక్ ఓవర్ చేస్తాం. అంతవరకు ఆ రెస్పాన్సిబిలిటీ మీదే, అంతా యూనివర్సిటీ చూసుకుంటుంది. ఓకే. సో విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సార్, ఫైనల్గా మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత శారదా యూనివర్సిటీ గురించి తెలియని చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. ఫైనల్గా తెలుగు స్టూడెంట్స్కి మీరు శారదా యూనివర్సిటీ గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే ఒక మాటలో చెప్పండి. యూనివర్సిటీ ఇస్తున్న స్కాలర్షిప్స్ అన్ని యూటిలైజ్ చేసుకొని మా క్యాంపస్ చూసి మా క్యాంపస్లో జాయిన్ అయ్యే విద్యార్థులు ఎవరన్నా ఉంటే తొందరగా జాయిన్ అవ్వండి. సో చూశారు కదండి, నరేందర్ రెడ్డి గారి మాటల్లో శారదా యూనివర్సిటీ గురించి క్లియర్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం కదా. అందులో ముఖ్యంగా ఆకర్షించినటువంటి విషయం ఏంటంటే స్కాలర్షిప్స్ గురించి. చదువుకునే టాలెంట్ ఉండి, చదవాలనే కోరిక ఉండి, చదువుకునే అవకాశం లేక ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న పిల్లలకి ఈ స్కాలర్షిప్ ఎంతో ఉపయోగపడుతుంది. సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అవకాశం వచ్చినప్పుడే. ఇంకా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.